నమస్తే, వెల్కమ్ టు ఆద్య మీడియా. జనసేనాని అక్టోబర్ 1 నుంచి ఫేజ్ 4 తోటి తాట తీయటానికి వెళ్తున్నాడు ఆంధ్రప్రదేశ్లో. వైసీపీ అరాచకాల మీద, దారుణాల మీద, దుర్మార్గాల మీద దండయాత్ర చేస్తున్నాడు. అండ్ ఇక్కడ ఇంకొకటి ఏంటంటే, ఈసారి ఆయన కాన్సన్ట్రేషన్ ఇసుక మాఫియా. కృష్ణా జిల్లాలో ఏ లెక్కలతో సహా వస్తున్నాడు. అవనిగడ్డ మొదలెడుతున్నాడు. అవనిగడ్డ అంటే మనకు ఒకసారి గుర్తు తెచ్చుకోండి, 77 దివిసీమ ఉప్పెన. మరో ఉప్పెన ఇప్పుడు పవన్ కళ్యాణ్ రూపంలో ఆంధ్రప్రదేశ్లో అవనిగడ్డ నుంచి దాడి చేయబోతోంది వైసీపీ అరాచకాల మీద. సో ఈ క్రమంలో ఆయన లేవనెత్తే అంశం ఏంటి? ఇసుక మాఫియా ఎలా, ఎవరెవరు, స్టేక్ హోల్డర్స్ ఎవరు, ఏ స్థాయి నుంచి 4-5 దశల్లో ఎలా డబ్బులు మారుతాయి, ఫైనల్గా డెస్టినేషన్, ఆ మనీ డెస్టినేషన్ ఎక్కడ, ఫైనాన్షియల్ ఇర్రెగ్యులారిటీస్ మొత్తం కూడా ఎక్స్పోజ్ చేయబోతున్నాడు. ఈ రాష్ట్రం చేసిన ఈ ప్రభుత్వం చేసిన అప్పుల లెక్కల చిట్టా ఇలా ఇప్పబోతున్నాడు. వేరే చెప్పాల్సిన అవసరం లేదు. కృష్ణా జిల్లాలో కాపు సామాజిక వర్గం చాలా బలంగా ఉంది. ఇన్ఫ్యాక్ట్ ఆయన్ని ఒక కుల నాయకుడిగా చాలామంది ముద్ర వేసినా దాన్ని ఓవర్కమ్ చేస్తూ ఆయన అన్ని కులాల్ని కలిపికెళ్లే సిద్ధాంతంతో ముందుకు వస్తున్నాడు. ఫేజ్ 4, ఫేజ్ 1 కన్నా, 2 కన్నా, 3 కన్నా చాలా డిఫరెంట్గా ఉండబోతుంది. అండ్ ఇంకొకటి, పవన్ కళ్యాణ్, తెలుగుదేశం కలిసి పనిచేస్తున్నాయి కాబట్టి రేపు తెలుగుదేశం జెండాలు కూడా అక్కడ రెపరెపలాడతాయి ఆయన వారాహి యాత్రలో. ఇన్ఫ్యాక్ట్ ఈ లోపలే అంతర్గతంగా కమ్యూనికేషన్ నెట్వర్క్ నడిచింది. లోకేష్ బాబు స్వయంగా పవన్తో సంప్రదింపుల్లో ఉన్నారు. సో ఈ క్రమంలో ఒక ఉమ్మడి కార్యాచరణ అక్కడ స్పష్టంగా ఆవిష్కృతం కాబోతోంది. ఇట్స్ వెరీ క్లియర్. దీంతో వైసీపీకి అప్పుడే కళ్ళు అంటుకున్నాయి. ఎట్లా అంటుకున్నాయి? మనకి ఈ ఐ కంజక్టివైటిస్ వస్తుంది కదా, కళ్ళ కలకు వస్తుంది చూసారా, వచ్చినప్పుడు కళ్ళు ఎలా ఎర్రబారి రెప్పలు కూడా తెరుచుకోలేని పరిస్థితి వచ్చింది చూసారా, అట్లా అంటుకున్నాయి అనమాట. సో ఈస్ అ మేజర్ సపోర్ట్. అంటే ఇంత బ్రహ్మాండమైన సపోర్ట్ ఒక కష్టకాలంలో ఉన్న తెలుగుదేశానికి పవన్ కళ్యాణ్ ఆయన ఆసరా ఊతం అందిస్తున్నారంటే అది ఆయన మ్యాగ్నానిమిటీకి నిదర్శనం. ఆయన లోపల మనసులో ఎంత స్వచ్ఛంగా ఆయన చెప్పారో, అండ్ వాళ్ళ కార్యకర్తలు కూడా ఆయనకు ఇండికేషన్ ఇచ్చారు, ఎలాంటి ఇగోలకి పోమాకండి తెలుగుదేశం వాళ్ళతో, మనం కలిసి పనిచేద్దాం. ఉమ్మడి లక్ష్యం జగన్మోహన్ రెడ్డిని అధికారం నుంచి తప్పించడం. మనం గద్దెకి వచ్చిన తర్వాత 2009లో మనం ఏది సంకల్పించామో ప్రజారాజ్యంలో ఉన్నప్పుడు అది 2024లో అది మెటీరియలైజ్ కాబోతుంది. ఇంకెంతకంటే ఏం కావాలండి కార్యకర్తలకు భరోసా? అండ్ ఇంకొక లక్షణం ఆయన గురించి చెప్పుకోవాలి. ఆయన జనరల్గా ఏ పార్టీ నాయకుడైనా చీఫ్ ఒక నిర్ణయం తీసుకునే ముందు వాళ్ళ పోలిట్ బ్యూరోతో మాట్లాడతాడు. వాళ్ళ కార్యకర్తల్లో ముఖ్యమైన వాళ్ళతోటి కమ్యూనికేషన్లోకి వెళ్తాడు. బోల్డ్ అన్ని 4-5 ఎక్సర్సైజులు, పర్మిటేషన్స్, కాంబినేషన్స్, అన్ని సామాజిక వర్గాల నుంచి అభిప్రాయాలు. బట్ ఇక్కడ ఆయన నేరుగా వచ్చారు, షూటింగ్ నుంచి రాజమండ్రిలో దిగారు. దిగటం ఆలస్యం. ఆయన చంద్రబాబు గారితో భేటీ అయ్యారు. ములాఖత్లో స్పష్టం చేశారు, మీకు వ్యక్తిగతంగా నేను ఎప్పుడు మీతో విభేదించలేదు, విధానపరంగానే మీతో విభేదాలు ఉన్నాయి నాకు, అంతేగాని అది కూడా ఇప్పుడు సెటిలైట్ చేసుకుందాం, నేను పొత్తు ప్రకటన చేస్తున్నాను అన్నారు. చంద్రబాబు గారు కూడా మనస్ఫూర్తిగా స్వాగతించారు. అండ్ లోకేష్ బాలకృష్ణ గారు అయితే ఆయన పక్కనే ఉన్నారు మాట్లాడేప్పుడు. అంటే ఒక ఎలాంటి భరోసా ఆయన కల్పించారు ఇక్కడ మనం చూడాలి. ఒక రకంగా క్యాడర్స్ చెదిరిపోతాయి. తమని క్యాడర్స్ని జైల్లో పెడితే నాయకుడు వెళ్ళి ఇడిపించుకుంటాడు. నాయకుడే జైల్లో ఉంటే కార్యకర్తలకు దిక్కేంటి? సరే, అయినా కూడా తెలుగుదేశంకి ఏంటంటే ఒక క్యాడర్ ఉంది కదా, 50 lakhs అంటే సరే, మరి మారిన లెక్కల్లో మరి ఒక 40 లక్షలన్నీ ఉంటారు కనీసం. ఈ 40 లక్షల మందిని ఇవాళ కన్సాలిడేట్ చేసే బాధ్యత పవన్ కళ్యాణ్ తీసుకున్నాడు. లోకేష్ గారు ఇప్పుడు వాళ్ళ నాన్నగారి కేసు గురించి, లేకపోతే ఇంకా పార్టీ నిర్మాణాల గురించి చూసుకోవాలి, పార్టీని సమాయత్తం చేయడం, ఎమ్మెల్యే పొత్తుల గురించి ఈ బోల్డెన్ ఎక్సర్సైజ్లు ఉంటాయి. 1-2 ఒకసారి పొత్తు అనుకున్న తర్వాత మా వైపు నుంచి 10, మీ వైపు నుంచి 4, ఇట్లా రకరకాల మాటలు వస్తాయి అటు ఇటు. ఆ మాటలన్నింటినీ సర్దాలి. ఈ సర్దటం కోసమే ఇద్దరు కూడా సంయమనంతో, ఒక అండర్స్టాండింగ్ తోటి కలిసి పనిచేస్తారు. ఫేజ్ 4లో మనం గమనించబోయేది ఏంటంటే, ఏమో వారాహి ఫేజ్ 4లో ఎక్కడో చోట అవనిగడ్డ నుండి పెడన నుండి ఎక్కడో చోట పవన్ కళ్యాణ్ గారుతో పాటు ఆ వేదికను పంచుకోవడానికి తెలుగుదేశం ముఖ్య నాయకులు లోకేష్ గారు రావచ్చు, బాలకృష్ణ గారు రావచ్చు, బ్రాహ్మణి గారు రావచ్చు, వాళ్ళ వెసులుబాటు, వాళ్ళ షెడ్యూల్, వాళ్ళ టైంను బట్టి. అండ్ ఇంకోటి, చాలా మందికి డౌట్, ఈ 10 రోజులు పవన్ గారు ఏమైపోయారు? ఏమైపోతారండి? ఆయన సినిమాలు ఆయన చేసుకుంటుంటారు. అలాగే దాంతోపాటు ఇన్ని సమన్వయాలు చేసుకుంటున్నారు. ఒక పట్ల నాదెండ్ల మనోహర్ గారితో సమన్వయ కమిటీ ఏర్పాటు చేశారు, తెలుగుదేశంతో ఆయన మాడుతున్నాడు. మరోపక్క ఉత్తరాంధ్రలో శివశంకర్ గారికి ఆయన బాధ్యతలు అప్పచెప్పారు.
అలాగే ఇటు వస్తే దక్షిణ కోస్తా అంటే సరే నాదెండ్ల మనోహర్ గారు, రాయలసీమ అంటే ఇంకా కీలకమైన నాయకులు ఉన్నారు, వాళ్ళకి బాధ్యత పసుపులేటి హరిప్రసాద్ గారు ఉన్నారు. ఇట్లా అన్ని చోట్ల ఎక్కడికక్కడ వైజాగ్లో బొలిశెట్టి సత్య గారు, వీళ్ళతో మాట్లాడటం, కార్యాచరణ రాసుకోవటం, హోంవర్క్ చేసుకుంటారండి. పవన్ కళ్యాణ్ గారి దగ్గర ఉన్న లక్షణం ఏంటంటే ఒక అంశాన్ని ఆయన స్పృశించాలి, టచ్ చేయాలి అనుకుంటే ఖచ్చితంగా హోంవర్క్ చేసుకుంటారు. ఆ హోంవర్క్ చేసుకుని రేపు ఇసుక వాళ్ళు ఎంత తవ్వారో వాళ్ళ అవినీతి ఈయన అంత తవ్వుతాడు, మొత్తం తీసి ఎక్స్పోజ్ చేస్తాడు. గుర్తుందా ఫేజ్ 2లోనూ 3లోనూ ఆయన మాట్లాడారు, రౌడీ షీటర్లందరి మీద ట్యాక్స్ వేస్తా ఉన్నారు వాళ్ళ ప్రభుత్వం అనగానే. జనసేన అది ఎన్డీఏ ప్రభుత్వం, ఆయన చాలా క్లారిటీతో ఉన్నారు ఎన్డీఏ ప్రభుత్వం అనే విషయం వస్తే. రౌడీ షీటర్లందరి మీద ట్యాక్స్ ఇస్తే ఎంత అవుతుందండి తెలుసా అండి? దగ్గర ఈ 5 ఏళ్లలో అంతకుముందు 14 to 19 మరి ఎంత జరిగిందో మనకి తెలియదు. 19 నుంచి ఇప్పటివరకు అయితే దగ్గర ఒక 25 లక్షల కోట్లు వసూలు చేసే అవకాశం ఉంది. ఆ స్థాయిలో ఆంధ్రప్రదేశ్లో అవినీతి జరిగింది. ఎక్కడండి డెవలప్మెంట్? ఇన్ఫ్రా డెవలప్మెంట్ ఎక్కడుంది? వ్యవసాయం ఎక్కడుంది? పక్కనున్న తెలంగాణ చూస్తే విత్తన భాండాగారంగా, దేశానికి విత్తన భాండాగారంగా డెవలప్ అయింది తెలంగాణ. ఎన్ని నిందలేశారు తెలంగాణ మీద, ఇడిపోతే నక్సలైట్లు వస్తారు, కరెంట్ ఉండదు అని. ఇవాళ తెలంగాణను చూసి మరి ఒకప్పుడు రాజశేఖర రెడ్డి గారే అన్నారు వీసా తీసుకుని వెళ్ళాలి, వీసా తీసుకుని తెలంగాణకు పోవాలని. ఇవాళ ఆంధ్రాకి రావాలంటే అలాంటి పరిస్థితి ఉంది. సో ఇవన్నీ కూడా పవన్ అడ్రస్ చేయబోతున్నారు. సో ఒక దిశ నిర్దేశం అండ్ వాళ్ళ పొత్తుల మీద క్లారిటీ ఆయన ఎప్పుడో ఇచ్చేశారు. తెలుగుదేశం నాయకులు కూడా నిజంగా వాళ్ళు షాక్లో ఉన్నారు కదా. ఇప్పుడు అచ్చెన్నాయుడు గారు కానీ, యనమల రామకృష్ణ గారు కానీ, కిమిడి కళాంకట్రావు గారు కానీ, పెద్దవాళ్ళు, వాళ్ళు పార్టీకి మార్గదర్శనం చేసిన వాళ్ళు, చినరాజప్ప గారు మాజీ హోంమంత్రి, వీళ్ళందరూ షాక్లో ఉన్నారు. షాక్లోంచి తేరుకునే లోపల పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి భరోసా యాత్ర చేశారు. అందరి వెన్ను తట్టి నేనున్నానని ముందుకు వచ్చాడు. మొన్నటి వరకు ఆయన మీద నిందేంటి? అసంఘటిత రంగంలో ఉంది జనసైన్యం అని. ఇవాళ దాన్ని కన్సాలిడేట్ చేశాడు. రేపు ఇది మొత్తం డిసింటిగ్రేట్ అయిన తెలుగుదేశం క్యాడర్స్ని ఒక్క దరికి చేరుస్తాడు. వాళ్ళందరూ కూడా వారాహయాత్రలో పాల్గొంటారు. ఎవరికి అట్లాంటి సందేహం లేదు. వైసీపీ ప్రభుత్వం మీద ఆయన చేసే దండయాత్రతోటి ఇందాకన్నా కదా వైసీపీకి కండ్లకలకు వచ్చేసింది. ఆ రెప్పలు తెరుచుకోవు. అక్కడ ఏం జరుగుతుందో గ్రౌండ్ రియాలిటీ అర్థం కాదు. సరే, సొంత సోషల్ మీడియాలో చేసే ఈ చప్పుడు తప్పించి, తాటాకు చప్పుళ్ళు తప్పించి వైసీపీ నుంచి మరి ఎటువంటి దానికి సంబంధించిన రెస్పాన్స్ వచ్చే అవకాశం లేదు. సో పవన్ ఈస్ వెరీ పర్టికులర్, పవన్ ఈస్ వెరీ క్లియర్ అండ్ పవన్ ఈస్ వెరీ ట్రాన్స్పరెంట్. పారదర్శకంగా ఉన్నారు, ఖచ్చితంగా ఉన్నారు, స్పష్టంగా ఉన్నారు, నిర్దిష్టంగా ఉన్నారు. సో ఇంత నిర్దిష్టంగా ఉన్న నాయకుడికి తెలుగుదేశం క్యాడర్స్, లీడర్స్ కూడా భరోసా ఇవ్వాలి. రేపొద్దున పొత్తుల్లో భాగంగా మాకు ఎక్కడ సీట్లు పోతాయో అలాంటి బెంగలు పెట్టుకోవద్దు. ముందర కావాల్సింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని గద్దెదించడం. అది కావాలంటే ఇవాళ మీకు అవసరం పవన్ కళ్యాణ్. పవన్కి మీ అవసరం లేదు. 10 ఏళ్ళు ఆయన పార్టీ నడిపాడు. సో కొన్నిసార్లు వాస్తవాలు మనం గమనించాలి. మనకు నచ్చవు. ఇప్పుడు ఏదో శరీరానికి అనారోగ్యం చేస్తుంది, మాత్రలు చేదుగుంటాయి, అలాగని వేసుకోవటం మానేస్తామా? ఇది కూడా అంతే. నిజాలు వాస్తవాలు మనకు నచ్చవు. పవన్ కళ్యాణ్ పెరగటం కూడా తెలుగుదేశంలో కొందరికి నచ్చకపోవచ్చు. కానీ ఒక అనివార్యత, వాళ్ళు ఏకమైపోయిన తర్వాత మీకు ఎందుకండి? కొందరు లీడర్స్, నాట్ ఆల్, తెలుగుదేశంలో ఉన్న కొందరు లీడర్స్ మీరు ఎందుకు జరాలు తెచ్చేసుకుంటారు బెంగ పెట్టుకొని? ఆయన వస్తారు, కలుస్తున్నారు, మనస్ఫూర్తిగా సంఘీభావం ప్రకటించాడు, కల్మషం లేకుండా కలిసి నడుస్తాడు. మీరు కూడా అదే రకమైన రెస్పాన్స్ ఆయనకి ఇవ్వండి. ఆయన మీకు అద్భుతమైన విజయం మీకు అందిస్తాడు. సరే, సీఎం ఎవరు కావాలి ఏంటనేది వాళ్ళిద్దరు కూర్చొని మాట్లాడుకుంటారు. అప్పటిదాకా ఏంటంటే జనసేన ఉన్న చోట తెలుగుదేశం ఉన్న చోట జనసేన పరస్పరం సహకరించుకోండి. దాట్ ఈస్ గోయింగ్ టు బి ఏ మేజర్ అపీల్ ఫ్రమ్ పవన్ కళ్యాణ్ గారు ఈ వారాహి ఫేజ్ 4లో. సో ఆల్ ద బెస్ట్ అండి పవన్ కళ్యాణ్ గారు.